మా నేను క్లాస్లో టాప్ చేసిన, నీకు గుర్తుందో లేదో? నేను క్లాస్ టాపర్గా వస్తే నువ్వు నాకేం కావాలంటే అది ఇస్తా అన్నావు. అవునా? కంగ్రాచులేషన్స్ నాన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉండు, నీకు బజ్జీలు కావాలన్నా పాయసం కావాలన్నా ఏం కావాలో చెప్పు. మా బజ్జీల కోసం ఎవరైనా టాప్ వస్తారామా? నాకు స్కూటీ కావాలి. స్కూటీయా? స్కూటీయా కాదు, స్కూటీ. పేపర్ ఓపెన్ చేసినప్పటి నుంచి అన్ని యాక్సిడెంట్ న్యూస్లే. మరి నాకు డ్రైవింగ్ వచ్చుమా? ఏందే వచ్చు నీకు? అసలు ప్రతిసారి డైలాగులు ఒకటి చెప్తారు. అయినా నీకొస్తే సరిపోతుందా? రోడ్డు పైన అందరికి రావాలా? అయినా ఒక్కొక్కరు ఎట్లా నడుపుతాడో చూస్తున్నాం కదా రోజు. అయినా నీ ఏజ్ ఎంత? 15 ఉంటుంది తంతే. మామ్ 16. నాన్ గేర్ లైసెన్స్ ఈజీగా వచ్చేస్తుంది, డాడీ చెప్పాడు. ఎక్కడొచ్చినాయి 16? ఇంకా 15. నాకు 16. ఇంకో 2 ఏళ్ళు ఆగు, 2+1 లైసెన్స్ ఏదో ఉంటది కదా, అది తీసుకుందువు. మాది కాదు మా చెప్పేది విను, అందరి దగ్గర స్కూటీ. జాను, నువ్వు చిన్నపిల్లవి, నోర్మోయ్. అసలు నీకేం తెలీదు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు, అర్థమైందా? అయ్యో 3 రెమ్మలు ఉన్నాయే. వస్తే జాను పొయ్యి తెల్లగడ్డలు తీసుకొని రాపో, బయటికి పోయి. నేను దాను. ఎందుకే? రోడ్డు మీద తిరిగితే యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిన్నేమి నేను నడుపుకుంటా బొమ్మని లేదమ్మా, ఆటోలో పోయి తీసుకొని రాపో. మనం నడపకపోతే సరిపోతుందా? అందరూ సరిగ్గా నడపాలి కదా, మర్చిపోయావా? మొన్న నువ్వే చెప్పావు. ఎలా వస్తారో తెలీదు, అందుకే నేను. ఆహా, అయినా 15 ఏళ్ళ అమ్మాయిని బయటికి పంపిస్తానంటావేంటి? ఆమె కిడ్ మామ్. అబ్బా ఆపే, ఇట్లా భయపడుకుంటే ఇట్లోనే కూర్చుంటావా ఏంది? ఆహా, అయినా నువ్వు పెద్ద పిల్లవ అవుతా అన్నావు, అన్ని నేర్చుకోవాలా. మొన్నే 16 పోయి 17 రాలా? మొన్నే చిన్నపిల్ల నన్ను తాపో. నాకు అవసరం ఉన్నప్పుడు నైట్ 16 నుంచి 15 అయిపోతుంది, కానీ నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నైట్ సడన్ గా 15 నుంచి 17 అయిపోతుంది. హౌ కూల్. హలో, ఈరోజు జాన్ రిజల్ట్స్ వచ్చినాయండి. ఎంత వచ్చింది? ఎంత రావడం ఏంటి? అదెవరి కూతురు? నా కూతురు. ఓహో, అన్ని నా పోలికలే. ఎప్పుడు క్లాస్ ఫస్టో సెకండో అంతే, మేము అంతకంటే కిందికేం దిగము. అవునా? గుడ్ గుడ్. ఏదో ఒకసారి ఫోన్ తనకి నేను పర్సనల్లీ కంగ్రాచులేట్ చేస్తా. ఇదిగో జాను, డాడీ మాట్లాడతాడంట. హలో, దీని రిజల్ట్స్ వచ్చినాయండి ఈసారి. ఎంత వచ్చింది? ఇంకెంత వస్తుంది? జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయింది ఈసారి. అయినా మీ గారభం వల్లే సగం ఇట్లా తయారైంది ఇది, భయం భక్తి లేకుండా. అయినా పోలికలు ఎక్కడ పోతాయి? అన్ని మీ పోలికలే వచ్చినాయి. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ కి పిలిస్తే నేనైతే బోనమ్మా, మీరు బోండి. మీరు మీ కూతురు కలిసి బోండి, నేనైతే రాను. నేను నా ఫేస్ చూపించుకోలేను, తెలుసు కదా, మేము ఎప్పుడు టాపర్సే మా ఫ్యామిలీలో. జస్ట్ స్విమ్మింగ్ టోర్నమెంట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినందుకు ఇట్లా ఇస్తారు అంతే. అయినా స్విమ్మింగ్ నేర్చుకొని ఏం చేస్తావే? పాపికొండలు పోయి అక్కడేమన్నా పడవ నడుపుతావా ఏంది? పాపికొండలా? ఇప్పటికన్నా దేనిపైన శ్రద్ధ పెట్టాలో దానిపైన పెడితే మంచిది. నెక్స్ట్ టైం మార్కులు సరిగ్గా రాలేదనుకో, అప్పుడు నిన్ను బాపట్ల తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తా. చూద్దాం నీకు ఎంత స్విమ్మింగ్ వచ్చో ఆ రోజు తెలుస్తుంది. అన్నీ మీ పోలికలే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ. అంటే నేను చేసే పనిని బట్టి నాకు ఎవరి పోలికలు వచ్చాయో డిసైడ్ చేస్తారు. హౌ కూల్.